హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే చీరమేను ఫ్రై. చూడ్డానికి చైనా డిష్లా కనిపిస్తుంది కదా, కాదండి, మన తెలుగు వంటకమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా గోదావరి జిల్లాలో దొరుకుతుందండి. జూలై అంటే చలికాలాలు స్టార్ట్ అయ్యే ముందు రోజుల్లో ఈ చీరమేను దొరుకుతుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాష్ చేయడానికి వాటర్ వేసి దానిలో కల్లుప్పు వేసి చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. దీనికి ఒక స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలండి. ఇప్పటికి నేను 4 టైమ్స్ చేశాను. ఇది 5th టైం అండి. బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్తో బాగా మిక్సింగ్ చేసుకున్నాక ఫైనల్గా దీనిలో కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసాను, మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన వాటిలో కొంచెం పసుపు, సాల్టు, కారం వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫిష్కి కావలసిన గరం మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో చెక్క, లవంగాయలు, యాలక్కాయ ఒకటి, ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన బాండీని స్టవ్ మీద పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. 3 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్ని యాడ్ చేస్తున్నా. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చీరమేను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనికి ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ చీరమేనులోనే కొంచెం వాటర్ వస్తుంది. అది ఉడికేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. పసుపు వేసిన తర్వాత లైట్గా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, లేదా అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ముందే కలిపాం కాబట్టి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో కొంచెం గరం మసాలాని యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదండి, అది 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు వరకు మనం కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ అంతా ఇంకుతూ వచ్చింది కదా, ఇది బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లో కొంచెం కారం యాడ్ చేద్దాం. కారం కూడా చూసుకొని కలుపుకోవాలండి. కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి చేపల్ని. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలో దించే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. దీంట్లో ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. పాలింతలకి పాలు పడడానికని ఎక్కువగా ఈ కర్రీ ఇస్తూ ఉంటారు. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో? చూడడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది కదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్లోకే కాదు, మనం స్నాక్ కింద కూడా ఈ ఈ రెసిపీని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపలతో మీరు ఏ వెరైటీస్ చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. కమెంట్ కూడా చేయండి. తప్పకుండా మర్చిపోకండి, లైక్ చేయండి. నా రెసిపీ నచ్చిందే అనుకుంటున్నా. చాలా టేస్ట్గా ఉందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.